आदाब, नमस्कार। आप देख रहे हैं INN चैनल। मैं हूं शेख अहमद अली। इस न्यूज बुलेटिन में आइए नजर डालते हैं दिन भर की बड़ी खबरों पर। यशोदा हॉस्पिटल सोमाजीगुड़ा के डॉक्टर्स ने चीफ मिनिस्टर चंद्रशेखर राव को मशवरा दिया कि वो एक हफ्ते तक मुकम्मल आराम करें, क्योंकि चीफ मिनिस्टर ने कमजोरी और अपने दाएं हाथ में शदीद दर्द की शिकायत की थी। जुमे को सुबह तकरीबन 8 बजे चीफ मिनिस्टर ने कमजोरी और बाएं हाथ में शदीद दर्द की शिकायत की। यशोदा हॉस्पिटल के माहिर डॉक्टर्स की टीम बशमूल डॉक्टर MV राव और डॉक्टर K प्रमोद कुमार, जो एक तवील अरसे से चीफ मिनिस्टर की सेहत पर नजर रखे हुए हैं, उन्होंने उनका मुआयना किया और बादशाह तशखीस के लिए उनको दवाखाना मुंतकिल करने का फैसला किया। चीफ मिनिस्टर के दवाखाने में एंजियोग्राम, ECG, 2D इको, MRI, दिमाग और गर्दन के CT स्कैन किए गए। चूंकि वो कमजोरी और बाएं हाथ में दर्द की शिकायत कर रहे थे, इसीलिए हंगामी सूरत हाल में उनका एंजियोग्राम किया गया। दिल की शरियानों में किसी किस्म की रुकावट नहीं है। ECG और 2D इको करवाने के बाद पता चला कि उनका दिल मामूल के मुताबिक काम कर रहा है। डॉक्टर राव ने कहा कि चीफ मिनिस्टर की गर्दन और स्पाइनल MRI के अलावा CT स्कैन से पता चला कि सर्विकल स्पॉन्डिलिटिस की वजह से उनके दाएं हाथ में दर्द हो रहा है। चीफ मिनिस्टर काफ़ी ज़्यादा अखबारात पढ़ते हैं और iPad देखते रहते हैं। हमें शुबा है कि इस आदत की वजह से उनके बाएं हाथ में दर्द हुआ। वो कई दौरे करते हैं और खिताबी करते हैं, जिसके नतीजे में थकावट होती है, इसीलिए उनको एक हफ्ते के आराम का मशवरा दिया गया। उनका इलाज करने वाले डॉक्टर्स ने कहा कि चीफ मिनिस्टर को डिस्चार्ज कर दिया गया है। సోమాజిగూడలో సోమాజిగూడ యశోద హాస్పిటల్ సీఎం గారు గత 2-3 డేస్ నుండి కొంచెం జనరలైజ్డ్ వీక్నెస్ అని చెప్పేసి కంప్లైంట్ చేస్తున్నారు. దానికి ట్రీట్మెంట్ డాక్టర్స్ ఇస్తున్నారు. ఇవాళ మార్నింగ్ కొంచెం లెఫ్ట్ సైడ్ చెయ్యి కొంచెం నొప్పి అని చెప్పేసి చెప్తే మళ్ళీ డాక్టర్స్ వెళ్ళి అక్కడ ఎవాల్యుయేట్ చేశారు. చేసి బికాజ్ ఈ కంప్లైంట్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ వీక్నెస్ పెయిన్ అన్నారు. కాబట్టి అప్పుడు మేము హాస్పిటల్కి వచ్చి పరీక్షలు చేయించుంటే బెటర్ అని చెప్పేసి తనకు సజెస్ట్ చేశాము. దానికి మన సీఎం గారు ఒప్పుకున్నారు, ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. దాని గురించి మేము తీసుకొచ్చాము హాస్పిటల్కి. తీసుకొచ్చాక ఇది ఎందుకు వచ్చింది అని చెప్పేసి చూడడానికి కొన్ని పరీక్షలు చేయబడింది. అందులో డాక్టర్ MV రావు గారు ఫిజిషియన్, తర్వాత డాక్టర్ ప్రమోద్ కుమార్ గారు ఇది చీఫ్ కార్డియాలజిస్ట్ హూస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద సీఎం ముందటి నుండి కూడా. సో ఐ ఆస్క్ సార్, ముందే ప్రమోద్ గారు మీరు చెప్తారా? నమస్కారం అండి, నేను డాక్టర్ ప్రమోద్, చీఫ్ కార్డియాలజిస్ట్. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు గత 2 రోజుల నుంచి కొంచెం అలసిపోయినట్టుగా ఉన్నదని కంప్లైంట్ చేశారు. అట్లాగే ఈరోజు మార్నింగ్ ఎడమ చేతి వైపు కొంచెం నొప్పిగా ఉందని వారు చెప్పడం జరిగింది. అందువల్ల డాక్టర్ MV రావు గారు, నేను వారిని పరిశీలించాము. ఇంటికి వెళ్ళి పరీక్షలు అవి చేసి చూసాము. దాని తర్వాత కొన్ని టెస్టులు చేయాలి అని అక్కడ మాట్లాడడం జరిగింది. అందుకని వారిని హాస్పిటల్కి రమ్మని చెప్పడం, ఇక్కడ పరీక్షలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ అన్నారు కాబట్టి ఈ కరోనరీ ఆర్టరీస్కి సంబంధించిన బ్లాక్స్ ఏమైనా ఉంటాయో అనే ఉద్దేశంతో కరోనరీ యాంజియోగ్రామ్ చేశాను. కరోనరీ యాంజియోగ్రామ్లో అదృష్టవశాత్తు బ్లాక్స్ ఏమీ లేవు. అందువల్ల ఆరోగ్యంగా ఉన్నారు హార్ట్ వైపు నుంచి. అట్లాగే ECG, 2D ఎకో టెస్ట్ కూడా చేశాము. హార్ట్ ఫంక్షన్ ఎట్లా ఉంది అవి కూడా చూడడం జరిగింది. ఆ రెండు కూడా బాగున్నాయి. తర్వాత హార్ట్కి సంబంధించినటువంటి కొన్ని రక్త పరీక్షలు కూడా ఉంటాయి, అవి కూడా చేయడం జరిగింది. అవి కూడా నార్మల్గానే ఉన్నాయి. సో అందువల్ల కార్డియాక్ వైపు నుంచి మన గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి ఎటువంటి మేజర్ ప్రాబ్లం కూడా లేదు, అది మేము నిర్ధారించాము. దాని తర్వాత ఈ ఎడమ చేతికి ఎందుకు ప్రాబ్లం వస్తుంది అన్న విషయానికి వేరే కారణాలు ఏమైనా ఉన్నాయని పరిశీలించడం జరిగింది. आलमी तंजीम सेहत के ग्लोबल सेंटर फॉर ट्रेडिशनल मेडिसिन के क़याम के लिए हैदराबाद में मौजू अराजी अलाट करने रियासती हुकूमत से मरकजी वजीर सयाहत किशन रेड्डी की दरख्वास्त के चंद हफ्तों बाद मरकजी काबीना ने गुजरात के जामनगर में इस मरकज़ के क़याम की मंजूरी दे दी। इस चौंका देने वाले फैसले पर मरकज़ पर तेलंगाना के अवाम की जानिब से तनकीदें की जा रही हैं। उनका इल्ज़ाम है कि मरकज़ मुख्तलिफ प्रोजेक्ट्स की मंजूरी में तेलंगाना के साथ सौतेला सलूक कर रहा है।
चीफ मिनिस्टर चंद्रशेखर राव के नाम चंद हफ्तों पहले मौसूमा मकतूब में किशन रेड्डी ने उनसे दरखास्त की थी कि इस मरकज के क़याम के लिए अराजी अलॉट की जाए। इसके जवाब में वजीर फाइनेंस हरीश राव किशन रेड्डी को मौसूमा मकतूब में कहा था कि सेक्रेटरी वजारत आयुष ने तजवीज़ पेश की है कि आलमी तंजीम सेहत का यह मरकज़ इंडियन ड्रग्स एंड फार्मास्यूटिकल्स लिमिटेड यानी IDPL की गैर मुस्तमिला अराजी पर कायम किया जाए। हरीश राव ने कहा था कि IDPL की अराजी ग्रीन जोन के तहत आती है, जिसकी वजह से अराजी इस मरकज़ के काम के लिए मौजूद नहीं है। ताहम रियासती हुकूमत ने कहा था कि वो इस प्रोजेक्ट के लिए मौजू मकाम पर अराजी मुफ्त फराहम करेगी। साथ ही रियासती हुकूमत ने इस प्रोजेक्ट के क़याम के लिए रियासती हुकूमत की एजेंसियों से दरकार मंजूरी भी हासिल करने की हिमायत की थी। ताहम मरकजी काबीना ने रियासत के अवाम के मफादात के खिलाफ इस प्रोजेक्ट के जामनगर में क़याम का फैसला किया। इस फैसले पर इंटरनेट इस्तेमाल करने वाले कई अफराद तनकीदें कर रहे हैं। तेलंगाना के साथ मरकज़ ने पहली मरतबा इम्तियाज़ नहीं किया। मरकजी हुकूमत ने हैदराबाद बेंगलुरु, हैदराबाद वंगल, हैदराबाद विजयवाड़ा और हैदराबाद नागपुर से सनती राहदारियों को अलॉट नहीं किया। दिफाई राहदारी को उत्तर प्रदेश के बुंदेलखंड मुंतकिल कर दिया गया। वज़ीर बल्दी नज़्म व शहरी तरक्की तारक रामाराव ने कहा कि चीफ मिनिस्टर चंद्रशेखर राव की ज़ेर क़यादत तेलंगाना हुकूमत मजहब की बुनियाद पर अवाम में तफरका पैदा करते हुए तकसीम की सियासत नहीं करती। उन्होंने ऊपर हल्के में बेशतर तरक्याती कामों का संग बुनियाद और इफ्तिताही तकरीब के बाद खिताब करते हुए कहा कि रियासती हुकूमत फलाही स्कीमात के साथ तरक्याती सरगर्मियाँ अंजाम दे रही है और हैदराबाद में माहौल पुरअमन है। रियासती हुकूमत बड़े पैमाने पर सरमायाकारी को राग़िब कर रही है और इससे होने वाली आमदनी से गरीबों को फ़ायदा पहुंचाने के साथ साथ रियासत को तरक्की दी जा रही है। वज़ीर मसूफ ने कंपनियों से ख्वाहिश की कि वो मगरबी हैदराबाद की सिमत ही महदूद रहने के बजाय शहर के मशरक़ी हिस्से की तरफ भी तवज्जो मरकूज़ करें। उन्होंने कहा कि शहर की बाज़ कंपनियाँ पहले ही शहर के मशरक़ी हिस्से से काम कर रही हैं और मज़ीद कंपनियाँ जल्द ही इस इलाके में कायम की जाएंगी। బ్రహ్మాండంగా ఇక్కడ వైకుంఠ ధామాన్ని చాలా చక్కగా డెవలప్ చేసినారు. చాలా బాగుంది నిజంగా కూడా. హైదరాబాద్లో ఒకప్పుడు జూబ్లీహిల్స్లో మహాప్రస్థానం ఒకటే ఉంటుండే, శ్మశాన వాటిక బాగుంది అంటే. జర పక్కకు పోయినప్పుడు మా అక్క చెల్లెలు ఒక్కసారి చూడుండ్రి ఎంత బాగా చేసిండ్రో, ఎంత చక్కగా అయిందో. ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా గౌరవంగా పైకి పంపేటప్పుడు కూడా అంత్యక్రియలు కూడా సంస్కారవంతంగా జరగాలన్న ఉద్దేశంతో చాలా గొప్పగా తీర్చిదిద్దిన మా GHMC మేయర్ గారికి, GHMC అధికారులందరికీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు ఈరోజు ఇక్కడ మీ అందరికి తెలుసు, పోయిన సంవత్సరం అక్టోబర్లో వర్షాలు బాగా పడ్డప్పుడు మొత్తం మూసీలోకి నీళ్లు పోయి మొత్తం ఈ కాలనీలోకి నీళ్ళు వచ్చి ఆగమాగమైనాం, ఇబ్బంది పడ్డాం. ఆ క్రమంలో ఆనాడే నిర్ణయం తీసుకున్నాం, కొత్తగా నాలాలు కూడా ఎట్లయితే రోడ్లు ఫ్లైఓవర్లు కట్టుకుంటున్నామో నాలాలు కూడా బ్రహ్మాండంగా కట్టుకోవాలన్న ఉద్దేశంతో దాదాపు 900 పైచిలకు కోట్ల రూపాయలతో వ్యూహాత్మక నాలాల అభివృద్ధి ప్రణాళిక పెట్టుకున్నాం. అందులో భాగంగా ఒకవైపు నాలాలు డెవలప్ చేసుకుంటున్నాం, మరొక వైపు హైదరాబాద్లో ప్రతి నీటి మురికి చుక్కను దాన్ని ట్రీట్మెంట్ చేసి కిందికి మూసీలోకి వదలాలన్న ఉద్దేశంతో 3866 కోట్ల రూపాయలతో STPలు కూడా కట్టుకుంటా ఉన్నాం, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు. అందులో భాగంగా మీ నాచారంలో ఈరోజు 75 కోట్ల రూపాయలతో 17.5 MLDల STPని నాచారంలో కడతా ఉన్నాం. దానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. దాంతోపాటు ఉప్పల్ చౌరస్తా ఎంత గందరగోళంగా తయారైందో నాకంటే బాగా మీకే తెలుసు. అక్కడికి మెట్రో వచ్చింది, అయినా ఇంకా ట్రాఫిక్ తగ్గుతలేదు, ఇంకా పెరుగుతున్నది. అందుకే రెండు దిక్కుల ఉప్పల్ చౌరస్తాకు ఒక దిక్కు రామంతాపూర్ నుంచి అంబర్పేట మీద పోయే ఫ్లైఓవర్ కడతా ఉన్నాం, మరొక వైపు కిందికి వరంగల్ పైకి పోయే స్కైవే కడుతున్నాం. మధ్యలో ఉప్పల్ చౌరస్తా దగ్గర కూడా ఈరోజు 450 కోట్ల రూపాయలతో ఒక ఫ్లైఓవర్. वजीर तालीम पी सविता इंदिरा रेड्डी ने कहा है कि रियासत के सरकारी स्कूलों में बुनियादी सहूलतों की फराहमी के लिए हुकूमत ने हमारा गांव हमारा स्कूल प्रोग्राम शुरू किया है। पहले मरहले में इस प्रोग्राम के तहत 9123 स्कूलों में बुनियादी सहूलतों की फराहमी पर 3497 करोड़ रुपए खर्च किए जाएंगे।
उन्होंने कहा कि रियासत भर में 26,000 सरकारी स्कूल हैं जिनमें 22 लाख तलबा तालीम हासिल करते हैं। मुख्तलिफ मराहिल में हमारा गाँव हमारा स्कूल प्रोग्राम को अमल में लाते हुए हर स्कूल में बुनियादी सहूलतों की फराहमी को यकीनी बनाया जाएगा। इसके अलावा इसी प्रोग्राम के तहत सरकारी स्कूलों में आइंदा तालीमी साल से अंग्रेजी मीडियम की तालीम शुरू की जाएगी। रियासती असम्बली में वक्फे सवालात के दौरान मुख्तलिफ अरकान की जानिब से इस स्कीम की अमलावरी से मुतालिक पूछे गए सवालात का जवाब देते हुए वज़ीर तालीम ने कहा कि रियासत में चीफ मिनिस्टर चंद्रशेखर राव की क़यादत में नया तालीमी दौर शुरू हुआ है। इस तालीमी दौर में हर शख्स बिलखुसूस अवामी मुंतखबा नुमाइंदों को हिस्सेदार बनने की ज़रूरत है। इस मौके पर वज़ीर तालीम ने मजलिस के रुकन असम्बली अहमद बलाला के मुतालबे पर कहा कि महकमे तालीम की जानिब से हमारा गाँव हमारा स्कूल प्रोग्राम के पहले मरहले के तहत 9,123 स्कूलों का इंतखाब किया गया ताकि इन स्कूलों में इमारतों की मरम्मत, क्लासरूम की तामीर, टॉयलेट्स की तामीर, पीने के पानी की सरबराही, इमारत की हिसाबबंदी के कामों को अंजाम दिया जा सके। जो गवर्नमेंट ने 7,000 करोड़ से ज्यादा का फंड इंफ्रास्ट्रक्चर डेवलपमेंट और बेसिक कम्युनिटीज गवर्नमेंट स्कूल्स के लिए जो रखा गया है, हम उसका खैर मकदम करते हैं और साथ ही साथ हम ये भी जानना चाहते हैं कि कौन सी एजेंसी से के थ्रू ये फंड्स रिलीज किए जाएंगे, कौन सी एजेंसी ये काम करवाएगी, और साथ ही साथ जिस तरीके से सर्व शिक्षा अभियान के अंदर हम कलेक्टर से न्यू रूम्स की जरूरत है, तो जो हम करवा सकते थे क्या वो भी काम इसमें करवा सकते हैं, और स्कूल्स जो भी क्या हम नए स्कूल बिल्डिंग्स भी बनवा सकते हैं, और इससे पहले भी कॉन्स्टिट्यूंसी डेवलपमेंट फंड में से भी स्कूल्स के लिए बोलकर 2.5 करोड़ रुपए 2.5 करोड़ रुपए रोके, ना कॉन्स्टिट्यूंसी डेवलपमेंट के लिए वो पैसे दिए ना स्कूल्स के लिए वो पैसे दिए। मार्च हो गया, सब वो भी खत्म होने को है। तो इसके अंदर और आप जो है ना जो स्कूल्स की लिस्ट दिए हैं, तो स्कूल की लिस्ट के अंदर भी ये कौन आपको ये लिस्ट प्रोवाइड करे कि यहां पर जरूरत है इतने स्कूल, जैसे मलकपेट के अंदर आप 17 स्कूल्स दिए, चार मीनार के अंदर 14, याकूबपुरे में 10, 27 कारवान में जिस तरीके से मुख्तलिफ आप दिए, ये लिस्ट आपको चंद्रानगुट्टे में 30 स्कूल बोलकर दिए। तो लिस्ट आपको कहां से आप डिपार्टमेंट से ले रहे हैं या इलेक्टेड रिप्रेजेंटेटिव का उसके पास से कोई जानकारी नहीं ली जा रही है। तो हमारी नजर में हम जब एरिया में जाते हैं तो स्कूलों के अंदर कहां पर क्या बदहाली है वो तकलीफ हमको लोग कहते हैं। तो मैं आपके जरिए हुकूमत से यही कहूंगा कि आप ये जो फर्स्ट फेज के अंदर 3,000 करोड़ रुपए आप जो रिलीज कर रहे हैं 119 कॉन्स्टिट्यूंसी में डिवाइड करके 30 करोड़ रुपए के कॉन्स्टिट्यूंसी को दीजिए। సందర్భంలో ఒకసారి ప్రైవేట్ పాఠశాలలో ఫీజుని కొంత ఇష్టానుసారంగా పెంచకుండా ఉండేటట్టు వాళ్ళ సైడ్ ఒక సైడ్ ఆలోచిస్తూ ప్రభుత్వ పాఠశాలకు వస్తున్న వాళ్ళకి, ఎందుకంటే ఇందులో 3 లక్షల మందిలో చాలా మంది ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న పిల్లలు వచ్చి మళ్ళీ మన ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ కావడం జరిగింది అధ్యక్ష. అలా మన మీద నమ్మకం విశ్వాసంతో వస్తున్న పిల్లలకి వాళ్ళు నమ్ముకున్నట్టు వాళ్ళకి కావాల్సిన విధంగా బోధన చేయాలి, వాళ్ళకి కావాల్సిన విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, దాని గురించి ఆలోచించండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రధానంగా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలనుకుంటున్న పిల్లలు ఏ విధంగా వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు, దానికి సంబంధించి అన్ని నిర్ణయాలు కూడా తీసుకోమని ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసి దాని ద్వారా ఇవన్నీ నిర్ణయించమని చెప్పడం జరిగింది అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలలో ఊరికే రిపేర్ అంటే ఏదో ఒకటి రిపేర్ చేయడం కాదు, అందులో ఉన్న అన్ని కూడా రిపేర్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఒక వైర్ వేలాడుతూ ఉంటుంది, ఒక దగ్గర ఫ్యాన్ ఊడిపోయి ఉంటుంది, ఒక దగ్గర కిటికీ రేకులు ఊడిపోయి ఉంటాయి, కలర్ అంతా పోయి ఉంటుంది, బోర్డు కూడా అంతా పాడైపోయి ఉంటుంది. అట్లా కాకుండా ప్రైవేట్ పాఠశాలకు పోతే ఎలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు ఉంటారో అదేవిధంగా మన ప్రభుత్వ పాఠశాలకు వచ్చిన పిల్లలకు కూడా అలాంటి वजीर सेहत और फाइनेंस टी हरीश राव ने कहा है कि आइंदा माह अप्रैल से रियासत के 9 अजला में केसीआर न्यूट्रिशन किट स्कीम पर अमलावरी होगी। रियासती असम्बली में वक्फे सवालात के दौरान केसीआर किट स्कीम की अमलावरी से मुतालिक मुख्तलिफ अरकान की जानिब से पूछे गए सवालात के जवाब देते हुए
हरीश राव ने कहा कि गुज़िश्ता चंद बरसों से रियासत में हामिला खवातीन और जच्चाओं के लिए केसीआर किट तकसीम की जा रही है। 2 जून 2017 से हामिला खवातीन को सरकारी दवाखानों में इलाज और डिलीवरी करवाने पर 12,000 रुपये नकद रकम के साथ केसीआर किट भी दी जा रही है, जिसमें जच्चा के साथ नौज़ैदा की देखभाल की मुख्तलिफ अशिया शामिल रहती हैं। उन्होंने कहा कि अब तक रियासत भर में 13,29,951 जच्चा खवातीन में केसीआर किट्स तकसीम किए गए हैं। इस स्कीम पर हुकूमत ने अब तक 1,387 करोड़ रुपए खर्च किए हैं। इसके अलावा हुकूमत ने रियासत के हर सरकारी दवाखाने में माता शिशु आरोग्य रक्षण केंद्र कायम किया है, जहां नौज़ायदा बच्चों और जच्चा की मुकम्मल तिब्बी निगहदाश्त की जा रही है। రేటు ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ కూడా చూస్తే అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 39 ఉంటే ఈ రోజు మనం 23కు దాన్ని తగ్గించుకున్నాం అధ్యక్ష. దేశం యొక్క సగటు 35 అయితే మన తెలంగాణ రాష్ట్రం యొక్క సగటు ఇది 23గా ఉందని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంటే ఇవంతా కూడా మనం సాధించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ కిట్ పథకంతో పాటు మౌలిక వసతుల కల్పన మానవ వనరులను కూడా పెద్ద ఎత్తున పెంచడం జరిగింది అధ్యక్ష. అంటే 305 ఏవైతే ప్రసవ గదులు ఉన్నాయో వాటిని 29 కోట్ల రూపాయలతోని అభివృద్ధి చేయడం జరిగింది. రాష్ట్రంలో 23 కొత్తగా మాతా శిశు సంక్షేమ ఆసుపత్రులను 407 కోట్ల రూపాయలతో నిర్మించడం జరిగింది. గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి పద్మ గారు కూడా మా మెదక్లో ఎంసీహెచ్ హాస్పిటల్ను తొందరగా ప్రారంభించాలని చెప్పి వారు కోరినారు. వాస్తవానికి మనం 22లో మెదక్ కూడా ఉంది. ఏదైతే 407 కోట్ల రూపాయలతో 22 ఆసుపత్రులు మనం కడుతున్నామో అందులో 24% ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ఆనంద్ గారు చాలా విషయాలు అడిగారు. మరి ఈ కేసీఆర్ కిట్ తర్వాత తల్లి మరణాలు కానీ పిల్లల మరణాలు ఏమైనా తగ్గినాయా, మోర్టాలిటీ రేట్ ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని గౌరవ శాసనసభ్యులు असेंबली के डिप्टी स्पीकर पद्माराव गौड़ ने कांग्रेस के रुकन असेंबली श्रीधर बाबू की जानिब से शहर हैदराबाद के हर पान शॉप और किराना शॉप में शराब फरोख्त करने के इल्ज़ाम पर शदीद नाराजगी जाहिर की और उन्हें अपने इस रिमार्क को वापस लेने का मशवरा दिया। रियासती असेंबली में मुख्तलिफ महकमों के तसर्रुफ बिल पर हुए मुबाहिस में हिस्सा लेते हुए कांग्रेस के रुकन असेंबली श्रीधर बाबू ने कहा कि रियासत में शराब आम हो गई है। हुकूमत ज़्यादा से ज़्यादा आमदनी हासिल करने के लिए शहरी और दही इलाकों का इम्तियाज़ किए बगैर बड़े पैमाने पर बेल्ट शॉप्स खोल दिए हैं, जहां दिन रात शराब फरोख्त हो रही है। एक मौके पर कांग्रेस रुकन असेंबली ने कहा कि हैदराबाद शहर के हर पान शॉप और किराना शॉप बेल्ट शॉप में तब्दील हो गए हैं, जहां किसी भी औकात में आसानी के साथ गैर कानूनी तौर पर शराब मिल रही है। रुकन असेंबली के इस रिमार्क पर कुर्सी सदारत पर मौजूद डिप्टी स्पीकर पद्माराव गौड़ ने कांग्रेस रुकन असेंबली पर नाराजगी जाहिर करते हुए बेबुनियाद इल्जामात आयद करने का मशवरा दिया। उन्होंने वाज़ेह किया कि शहर हैदराबाद में कहीं भी बेल्ट शॉप नहीं है और बेल्ट शॉप हैदराबाद में कायम नहीं होता। साबिक़ में वो वज़ीर आबकारी की हैसियत से काम कर चुके हैं, इसलिए वो इस सिलसिले में तमाम मालूमात रखते हैं। डिप्टी स्पीकर ने कहा कि वो इस कुर्सी पर फायज होते हुए एक रुकन को इस तरह का जवाब नहीं दे सकते, लेकिन उन्हें इस बात की वजाहत करने की ज़रूरत पड़ी। डिप्टी स्पीकर ने कहा कि बेल्ट शॉप मंडल हेडक्वार्टर में पाया जाता है, ना कि शहर में। टीआरएस के रुकन असेंबली क्रांति किरण ने कहा कि रियासत में लॉ एंड ऑर्डर की सूरत हाल काफ़ी बेहतर है। तेलंगाना की तश्कील के बाद टीआरएस हुकूमत में रियासत के किसी भी मकाम पर फ़िरका वाराना तशद्दुद पैदा नहीं हुआ। रियासत भर में तमाम तबक़ात के अवाम मिलजुल कर अमन के साथ रहते हैं। रियासती असेंबली में महकमे दाखिला और दीगर महकमे जात के तसर्रुफ बिल के मुबाहिस में हिस्सा लेते हुए रुकन असेंबली क्रांति किरण ने कहा कि तेलंगाना पुलिस बेहतर तौर पर काम कर रही है, जिसकी वजह से लॉ एंड ऑर्डर का मसला पैदा नहीं हो रहा है। उन्होंने कहा कि जराइम पर काबू पाने और मुजरिमीन को गिरफ्तार करने के मामले में तेलंगाना पुलिस मुल्क की दीगर रियासतों की पुलिस के मुकाबले में इंतहाई मुतहर्रिक और नंबर 1 मकाम पर है। మొత్తం తెలంగాణ ప్రాంతాన్ని సాగులోకి తీసుకొచ్చిన కేసీఆర్ గారు అట్లాగే మన నిధుల్ని సమర్థవంతంగా పేద ప్రజలకి ఎవరైతే వెనుకబడినారో వాళ్ళందరికీ ఉపయోగిస్తూ పాలన సాగిస్తూ ఇప్పుడు నిన్నటికి నిన్న మన నియామకాలకు సంబంధించిన కీలకమైన నిర్ణయం తీసుకొని ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో అసలు భాషలో ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు చనిపోయినరో వాళ్ళందరికీ అటువంటి కొట్లాడిన తమ్ముళ్లకు అన్నలకు చెల్లెలందరికీ ఉద్యోగాల కల్పన కోసం
ముఖ్యమంత్రి గారు ఉద్యోగ ప్రకటన చేసినందుకు ముఖ్యమంత్రి గారికి నేను ముందుగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఆ తర్వాత అట్లాగే 70 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా కటిక దరిద్రంలో వండుకుంటూ ఇంకా అదే జీవితాలు అనుభవిస్తున్న దళిత జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టినందుకు ఒక దళిత బిడ్డగా దళిత ఎమ్మెల్యేగా నేను కూడా ముఖ్యమంత్రి గారికి జీవితకాలం రుణపడి ఉంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రం పరిపాలన అనేది సజావుగా సాగితేనే, శాంతి భద్రతలు సజావుగా సాగితేనే పరిపాలన సజావుగా జాగుతుందనేది మొదటి నుంచి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నదే. దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు మన రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు జరిగినాయో ఇంతకుముందు శ్రీధర్ బాబు గారు చెప్పినట్లు రాష్ట్రంలో హత్యలు పెరిగిపోయినాయి, అరాచకాలు పెరిగిపోయినది అనేది. థ్యాంక్ యూ అధ్యక్ష, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నీళ్లు तेलंगाना प्रदेश कांग्रेस कमेटी के सदर ए रेवंत रेड्डी ने आज एनफोर्समेंट डायरेक्टरेट से मुतालबा किया कि वो तेलंगाना के 2017 के मशहूर ड्रग्स की तहकीकात करे। उन्होंने कहा कि टीआरएस हुकूमत ने कुछ खास मकासद के तहत इस बदनाम ज़माना ड्रग्स केस की सही तरीके से तहकीकात नहीं की थी। उन्होंने एनफोर्समेंट डायरेक्टरेट को इस सिलसिले में एनफोर्समेंट डायरेक्टरेट के जॉइंट डायरेक्टर को इस सिलसिले में एक खत लिखा। उन्होंने कहा कि तेलंगाना हाई कोर्ट ने एक स्पेशल इन्वेस्टिगेशन टीम जो एक्साइज डिपार्टमेंट की बनाई गई थी उसे बाज़ाब्ता डायरेक्शंस दिया है कि वो एनफोर्समेंट डायरेक्टरेट को सभी डिजिटल, इलेक्ट्रॉनिक, फिजिकल एविडेंस, सैंपल्स और कॉल रिकॉर्ड्स मुहैया करवाए और यानी इस केस में और इस चार्जशीट में इस्तेमाल किए गए सभी एविडेंसेस को प्रोवाइड करने की हाई कोर्ट ने अहकाम दिए हैं। इसके अलावा 2021 और 2022 में भी ड्रग्स के बहुत से मामले सामने आए हैं। उन्होंने कहा कि ये सभी मामले आपस में कहीं ना कहीं जुड़े हुए हैं। इस खत में इन्होंने रेवंत रेड्डी ने एक रिप्रेजेंटेशन की कॉपी भी ईडी के जॉइंट डायरेक्टर को दी है जो इन्होंने पब्लिक इंटरेस्ट लिटिगेशन में सबमिट की थी। साथ ही कुछ और शवाहिद भी रेवंत रेड्डी ने एनफोर्समेंट डायरेक्टरेट के हवाले किए और ये मुतालबा किया कि इस पूरे ड्रग मामले में कोई इंटरनेशनल गैंग इन्वॉल्व है। इसमें कोई चुक्वू ओगबनवा डेविड एलियास टोनी, इसका नाम भी ये इसे हाल ही में गिरफ्तार किया गया था पंजागुट्टा पुलिस की जानिब से। उन्होंने कहा कि इतने सालों से इस पूरे मामले की पर्दापोशी की गई है और इसके पीछे बहुत सारे बड़े लोग मुलविस हो सकते हैं। ఇతర దేశాలలో ఉత్పత్తి అయిన కొకేన్, హెరాయిన్ లాంటి అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ ను ఇతర రాష్ట్రాలకు, గోవా, ముంబై లాంటి రాష్ట్రాలకు తెచ్చి ఆ రాష్ట్రాల నుంచి మనకు రోడ్డు మీద హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు. మొన్నటికి మనం మీరు గుజరాత్ లో చూసారు, గుజరాత్ పోర్టులో వేల కోట్ల రూపాయల కొకేన్ దొరికింది, ముంబై పోర్టులో దొరికింది. రకరకాల పోర్టులలో ఇతర దేశాల నుంచి డ్రగ్స్ 100 క్వింటాళ్ళు తీసుకొచ్చి వాటిని అక్కడ విడగొట్టి వివిధ రాష్ట్రాలకు పంపిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ఈ సరఫరాదారు హైదరాబాద్ కు తీసుకొని అమ్ముతున్నారు. ఇది మొత్తం ఆర్గనైజ్డ్ క్రైమ్, అంటే వ్యవస్థీకృత నేరానికి పాల్పడుతున్న వ్యక్తులు, వ్యవస్థలు, వాళ్ళు సహకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, వీళ్ళందరూ కలిసి ఒక ముఠాగా మారినరు, ఒక మాఫియాగా మారినరు. కాబట్టి దీని మీద కేంద్ర ప్రభుత్వ పరిధిలో స్వతంత్రంగా విచారణ చేస్తున్న సంస్థలు విచారణ చేయాలని చెప్పి కోర్టు నుంచి నేను జడ్జిమెంట్ తీసుకొచ్చిన. ఈడీకి డైరెక్షన్ ఇచ్చిండ్రు, రాష్ట్ర ప్రభుత్వానికి డైరెక్షన్ ఇచ్చారు. ఇప్పుడు నేను అడిగితే बीजेपी के रियासती सदर बंडी संजय ने चीफ मिनिस्टर चंद्रशेखर राव की सेहत के बारे में तशवीश का इजहार किया जो बीमार पड़ गए थे। अपने ट्वीट में संजय ने उनकी जल्द सेहतयाबी और तवील सेहतमंद जिंदगी के लिए नेक तमन्नाओं का इजहार किया। उन्होंने ट्वीट करते हुए ये बात कही। जामिया इस्लामिया दारुल उलूम हैदराबाद मिल्लत का बाविखार इदारा कौम की ज़कात और चंदे से कायम किया गया है। दारुल उलूम में बदनवानियों को बर्दाश्त नहीं किया जाएगा। जामिया की अराजी के मुआवजे 11.5 करोड़ रुपए की तफसीलात से कौम को वाकिफ करवाया जाए। आज मीडिया से बात करते हुए मुहिब्बान मौलाना आकिल, मरहूम मुनीरुद्दीन मुजाहिद, डॉक्टर नेमतुल्लाह हुसामी, हुसैन शहीद और दीगर
लोगों ने कहा कि जामिया इस्लामिया कौम की अमानत है, उसकी बर्बादी पर कौम खामोश तमाशाई बनकर नहीं रह सकती। जामिया में की गई धांधलियों की वजाहत न करने पर कानूनी चाराजोई का रास्ता इख्तियार करने का ऐलान करते हुए मुनीरुद्दीन मुजाहिद ने कहा कि मौलाना आकिल ने अपनी मेहनत और कौम के ताउन से इस कीमती अराजी को खरीदते हुए मिल्लत के नौनिहालों के लिए अजीम असासा तैयार किया, मगर बदकिस्मती से उनके जानशीन इस इदारे को ज़ाती अगराज व मकासद के लिए इस्तेमाल कर रहे हैं। कल का माहौल है, वहाँ पर कोई बेहतर निगरानकारी वहाँ पर नहीं है, और वहाँ पर जो है जो तलबा की तालीम का मसला है सब है, वो एक ही कोई आदमी के ज़िम्मे दे दिया गया है जो मैं समझता हूँ वो उस काबिल नहीं है। हमारे मोहतरम अंसारी भाई इस वक्त अलील हैं, वो पर्सनली वहाँ पर वक्त दे नहीं सकते, इसलिए जो है वहाँ पर अब इस वक्त शदीद ज़रूरत है कोई एक प्रोफेशनल अच्छे निगरानकार का वहाँ पर अपॉइंटमेंट किया जाए और वो सारे उबूर पे जो है उसका कंट्रोल हो। और मैं हमेशा से कोशिश किया कि वहाँ पर मदरसे में मदाखलत करूँ। इस सिलसिले में वहाँ पर मैं एक कंसल्टेंट की हैसियत से मौलाना आकिल की ज़िंदगी में वहाँ के मदरसे के बच्चों को तिब्बी इमदाद भी पहुँचाया करता था, रोज़ 1 घंटा वहाँ पर बच्चों की तशख़ीस किया करता था। लेकिन बहुत जिद्दोजहद के बाद भी मुझे वो मुकाम हासिल करना पड़ा। मोहतरम अंसारी भाई के जहन में क्या चलता था नहीं मालूम कि वो किसी को ख़रीब होने नहीं देते थे, और जिस वक्त जाफ़र पाशा ख़रीब हुए उनके इख्तियारात उनको उतरने नहीं दिए। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हम लोग आज इस प्रेस कॉन्फ्रेंस में कुछ सवालात के साथ हाजिर हुए हैं कि जामिया इस्लामिया दारुल उलूम हैदराबाद की ज़मीन जो बिल्डर्स के हवाले की गई थी, सेक्रेटरी जामिया रहीमुद्दीन अंसारी साहब और जाफ़र पाशा के ज़रिए से, उस पर मुख्तलिफ गोशों से तनकीदों के बाद उनको एहसास हुआ और उस एग्रीमेंट को कैंसिल कर दिया गया और एक वीडियो के ज़रिए ही सिर्फ ऐलान किया गया। और इसके अलावा वहाँ के 11 एकड़ 16 गुंठे ज़मीन में से बल्दिया रोड वाइडनिंग के लिए 2 एकड़ से ज़्यादा ज़मीन हासिल की, जिसका मुआवजा RTI इंफॉर्मेशन के ज़रिए से ये आया कि 11.5 करोड़ की रकम हासिल। आंध्र प्रदेश असेंबली में आज 2,56,256 करोड़ रुपए का बजट पेश किया गया, जिसमें रियासत के अक़लियतों की तरक्की और बहबूद के लिए 3,532 करोड़ रुपए मख्तस किए गए हैं। बजट में सबसे ज़्यादा रकम BC सब प्लान के लिए 29,000 करोड़ रुपए मख्तस की गई है। इसके बाद सेकेंडरी एजुकेशन पर 27,000 करोड़ रुपए मख्तस किए गए हैं। वज़ीर फाइनेंस बी राजेंद्र नाथ रेड्डी ने असेंबली में यह बजट पेश किया। GMR हैदराबाद इंटरनेशनल एयरपोर्ट ने ऐलान किया है कि उसने एयरपोर्ट काउंसिल इंटरनेशनल यानी ACI का वर्ल्ड एयरपोर्ट सर्विसेज क्वालिटी अवार्ड 2021 हासिल किया है। हैदराबाद एयरपोर्ट को एशिया पैसिफिक इलाके में साल 2021 के लिए साइज और इलाके के एतबार से बेहतरीन एयरपोर्ट का दर्जा हासिल हुआ। GHIAL ने अपने सर्वे में बात बताई। ASQ का सर्वे मुसाफिरीन के इत्मीनान, तिजारत के मुजाहरे और एयरपोर्ट की खिदमात की मियाद की पैमाइश है। इस कारनामे पर इज़हार ख्याल करते हुए GHIAL के CEO प्रदीप पानेकर ने कहा कि AICC की जानिब से किए गए सालाना ASQ के सर्वे में हर साल मुसाफिरीन की जानिब से बेहतरीन एयरपोर्ट तस्लीम करने पर हमें खुशी हुई है। कोविड के बाद से हमने नए महफूज और सारिफीन दोस्त इक़दामात पर अमल किया है ताकि इस एयरपोर्ट के ज़रिए मुसाफिरीन का सफ़र महफूज और रुकावट से पाक हो। कांग्रेस के रुकन असेंबली कोमटिरेड्डी राजगोपाल रेड्डी ने सिंगरेनी कॉलोनीज में पेश आए हादसे पर अफसोस का इजहार किया। उन्होंने कहा कि यह हादसा रियासती हुकूमत की लापरवाही की वजह से पेश आया। उन्होंने SCCL मैनेजमेंट से मुतालबा किया कि इस हादसे में मारे गए सभी लोगों को बेहतर मुआवजा दिया जाए, साथ ही जो लोग जख्मी हुए हैं उनका ठीक से इलाज करवाया जाए। उन्होंने SCCL मैनेजमेंट पर जोर दिया कि वो मुलाजिमीन की सिक्योरिटी से मुताल्लिक सभी इक़दामात करें और SCCL में काम करने वाले हर वर्कर की हिफाजत को यकीनी बनाएं। మరీ చెప్పడం జరిగింది। కొందరిని దృష్టిలో పెట్టుకొని టెండర్ ప్రక్రియ చేసిండ్రు, ఇంకా టెండర్లు ఓపెన్ చేయలేదు, కానీ టెండర్ ప్రక్రియ ముగిసిపోయింది, ప్రైస్ బిడ్ ఓపెన్ చేయలేదు,
అది పారదర్శకంగా టెండర్ ప్రక్రియ జరగలేదని చెప్పి చెప్పడం జరిగింది. దానివల్ల కాంపిటీషన్ ఎక్కువ లేక సింగరేణికి దాదాపు 20,000 కోట్ల రూపాయల నష్టం వచ్చే అవకాశం ఉంది. ప్రజల సొమ్ము, తెలంగాణ ప్రజల సొమ్ము, సింగరేణి సొమ్ము 20,000. नाजरीन, इस न्यूज़ बुलेटिन में बस इतना ही. देखते रहिए INN चैनल.